స్వర్ణముఖి నది పరిరక్షణకు చేపట్టిన ఆపరేషన్ స్వర్ణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. స్వర్ణముఖి నదిని ఆనుకొని ఉన్న అక్రమ కట్టడాల తొలగింపుపై అధికారులు దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణదారులను స్వచ్ఛందంగా తొలగించేందుకు 45 నుంచి 60 రోజుల గడువు ఇవ్వనున్నామని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అర్హులైన పేదలను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున ఇండ్లు కేటాయించేందుకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిని రక్షించడమే ఈ ఆపరేషన్ స్వర్ణ ముఖ్య ఉద్దేశమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. స్వర్ణముఖి ఆపరేషన్ స్వర్ణ మీకందరికీ నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణముఖి రివర్ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి అని మీకు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ లేజినెస్గా కాకుండా ఎక్కడ కూడా ఓపిక లేకుండా నిదానంగా చేద్దామనేటువంటి లేకుండా ఫాస్ట్గా చేస్తూ వచ్చాం. అది కొద్ది కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ సర్వేలన్నీ కూడా జరిగిపోయినాయి. దాంట్లో మొట్టమొదటిగా 3 టైప్స్ ఆఫ్ లేయర్ సర్వేస్ అని చెప్పాను ఈరోజు దాంట్లో మొట్టమొదటి సర్వే జరిగింది. ఫస్ట్ దాంట్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో, చంద్రగిరి మండలంలో తొండవాడ నుంచి సీమలవరం, చానంబట్ల, అదేవిధంగా చిగురువాడ, వైజాంతపురం, తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి, రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా ఇంత చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. స్వర్ణముఖి ఆ పక్క ఈ పక్క ఒక 4 మీటర్ రోడ్డు WBM రోడ్డుగానే వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం. సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసి కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లాము.